హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు దేవి నవరాత్రుల్లో మొదటి రోజు కట్టె పొంగలి రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు ఎర్రపప్పు వేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో హాఫ్ కప్పు బియ్యం, వేయించి పెట్టుకున్న ఎర్రపప్పు వేసి బాగా కడిగి 4 కప్పుల నీళ్లు పోసి 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన అన్నంని ఒకసారి దింపి కలిపి కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి అయ్యాక 4-5 జీడిపప్పులు వేసి వేయించి అందులో కొద్దిగా కరివేపాకు, 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి వేయించి అందులో కొద్దిగా ఇంగువ వేసి వేయించుకోవాలి. తాలింపు మొత్తం ఉడికించిన పొంగల్లో వేసి కలిపితే కట్టె పొంగల్ రెసిపీ ఈజ్ రెడీ. దేవి నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదం నైవేద్యంగా పెట్టుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి తప్పకుండా ఆస్వాదించండి. ఇలాంటి రుచికరమైన వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.